యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. అలాగే మత్తయి సువార్త 11 వచనం మనం చూసినట్లయితే ఈరోజు వాగ్దానం దేవుని బిడ్డలారా, మరి నేను 28 మత్తయి 11:28 నా భారము ప్రయాసపడి భారం మోసుకొని మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటున్నాడు దేవుని బిడ్డలారా. మీరు విశ్రాంతి లేక నెమ్మది లేక ఉన్నారా? అప్పులు బాధలు సమస్యలతో ఉన్నారా? నా యొద్దకు రండి. రోగములతో ఉన్నారా? నేను నిన్ను విశ్రాంతి కలుగు చేస్తాను అంటున్నాడు. రా బా 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 బా. అలాగే నేను మరి 29 నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మీ ప్రాణములకు విశ్రాంతి నెమ్మది కలుగును. మీ రోగము కూడా తొలగిపోద్ది అంటున్నాడు దేవుని బిడ్డలారా. మీ ప్రాణములకు నెమ్మది విశ్రాంతి కలుగును అంటున్నాడు. రా బా 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 బా. అయితే 30 చూసినట్లయితే ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అంటున్నాడు. నా భారము తేలికగాను ఉన్నాయి అంటున్నాడు దేవుని బిడ్డలారా. బా 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 బా. దేవుడు మీకు విశ్రాంతి సులువుగా, మీ బాధల్లో మీ సమస్యలన్నీ, మీ రోగములైనా కూడా సులువుగా దేవుడు స్వస్థపరచబడను గాక. రోగములు ఏ బాధ, ఏ సమస్యలు, ఏ అప్పుల్లో ఉన్నావో దేవుడు నీకు సులువుగా చెయ్యను గాక. దేవుడు నిన్ను దీవించి మెండైన దీవెనలు మీ పనుల్లో దేవుడు ఆశీర్వదించి బలపరచును గాక. అన్ని సమస్యలు యేసు తీర్చబోతున్నాడు. దేవుడు నిన్ను దీవించి బలపరచును గాక. రాకపోకలు అన్ని పనుల్లో మీకు తోడై నడిపించి దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ రాడండి.